హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ మనం మాక్ టెస్ట్ 1 అనేది చేయడం జరిగింది. అందులో మీకు 45 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మాక్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఇది మనకి మాక్ టెస్ట్ 2. సో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఎంత సపోర్ట్ వస్తే అంత ఎక్కువగా మాక్ టెస్ట్లు అనేవి తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 40 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం తీసుకురావడం జరిగింది. సో యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు తీసుకురాని విధంగా మనం 40 గ్రాండ్ టెస్ట్లు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 40 గ్రాండ్ టెస్ట్లను తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు 40 ఇంటూ 45 ఆల్మోస్ట్ మీకు 1800 క్వశ్చన్స్, మొత్తం 1800 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా పీడిఎఫ్ రూపంలో మొత్తం 15 మార్క్ టెస్ట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఒక 15 ఇంటూ 45. సో ఇన్ని గ్రాండ్ టెస్ట్లను కూడా మనం కేవలం 149 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి ఈ గ్రాండ్ టెస్ట్ల నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా బోనస్గా మీకు 500 మోస్ట్ ఇంపార్టెంట్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ను కూడా ఇందులో ఉంచడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 149 రూపీస్ మాత్రమే. ఎవరైనా ఈ గ్రాండ్ టెస్ట్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 2000+ మెంబర్స్ తీసుకోవడం జరిగింది. మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు అంటున్నాడు. అంటే మనం ఆశ్వీజ మాసంలో జరుపుకుంటాం. దసరా పండుగకు ముందు వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో ఈ బతుకమ్మను జరుపుకుంటాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది? 1946 నుంచి 1951 వరకు జరిగింది. సో ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అంటున్నాడు. అంటే నిజాంకు అదేవిధంగా దేశ్ముఖులకు వ్యతిరేకంగా జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది అంటే వెట్టి చాకిరీ వ్యవస్థ మరియు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేది జరిగింది. అంటే నిజాములకు దేశ్ముఖులకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నది తెలంగాణలో ఏ జిల్లా గుండా ప్రవేశిస్తుంది? గోదావరి నది అనేది తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2026 ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సు 2026 అనేది ఎక్కడ జరిగింది లేదా ఎక్కడ నిర్వహించబడింది అంటే మనకి హైదరాబాద్లో నిర్వహించబడింది. ఎవరు నిర్వహించారు అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఎక్కడ? హైదరాబాద్లో నిర్వహించింది. దేనికోసం? లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్కి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం కోసం దీన్ని హైదరాబాద్లో నిర్వహించారు. వెరీ ఇంపార్టెంట్. బయో ఏషియా 2026 సదస్సు అనేది 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1969 తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ నినాదం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఖమ్మంలో ప్రారంభమైంది. సో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి 1969 జనవరిలో నిరాహార దీక్ష అనేది చేయడం జరిగింది. సో ఆ నిరాహార దీక్షతో ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలోంచి పుట్టిందే మనకి ఈ జై తెలంగాణ అనే నినాదం. సో అదే మనకి 1969 తొలి దిశ తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యం ఏది? తెలంగాణలో అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యం ఏదంటే మనకి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఎక్కడుంది ఇది అంటే
అనంతగిరి కొండల్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చేర్యాల పటచిత్రాలు ఏ జిల్లాకు చెందినవి? చేర్యాల పటచిత్రాలు అనేవి సిద్దిపేట జిల్లాకు చెందినవి. చేర్యాల పటచిత్రాలు అనేవి సిద్దిపేట జిల్లాకు చెందినవి. సో దేనికోసం గీస్తారు ఇవి అంటే స్థానిక పురాణాలు, అదేవిధంగా జానపద కథలను వివరిస్తూ ఈ చేర్యాల పటచిత్రాలు అనేవి గీయడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ముల్కీ నిబంధనల ఉల్లంఘనపై 2001లో ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? తెలంగాణలో ముల్కీ నిబంధనల ఉల్లంఘనపై 2001లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏది అంటున్నాడు. అంటే గిర్గిలానీ కమిషన్. 610 జీవో అమలు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ వారికి జరిగినటువంటి అన్యాయాన్ని పరిశీలించేందుకు గిర్గిలానీ కమిషన్ను వేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మే నెలలో ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి? అంటే మొత్తం 17 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు లేదా లోక్సభ స్థానాలన్నీ 17 స్థానాలు. సో 17 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? అంటే ములుగు జిల్లాలో జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లాలో జరుగుతుంది. ములుగు జిల్లాలోని మేడారంలో జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో ఏ ఆపరేషన్ ద్వారా విలీనం చేయబడింది? హైదరాబాద్ రాష్ట్రం అనేది భారత యూనియన్లో ఏ ఆపరేషన్ ద్వారా విలీనం చేయబడింది అంటే ఆపరేషన్ పోలో ద్వారా విలీనం చేయబడింది. ఎప్పుడు జరిగింది ఇది? 1948 సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగింది. సో దీన్నే పోలీస్ చర్య అని కూడా అంటారు. పోలీస్ చర్య లేదా ఆపరేషన్ పోలో ద్వారా మనకి హైదరాబాద్ని భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? అంటే జమ్మి చెట్టు అనేది తెలంగాణ రాష్ట్ర వృక్షంగా చెప్తాం. దీన్ని ఏమంటాం? షమీ వృక్షం అని కూడా పిలుస్తాం. సో మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసం క్వశ్చన్ ఈ విధంగా కూడా ఇస్తాడు. కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏదని చెప్పేసి ఆప్షన్స్లో మనకి జమ్మి చెట్టు అని ఇవ్వకుండా షమీ వృక్షం అని ఇస్తారు. ఓకేనా? సో షమీ వృక్షం అన్న జమ్మి చెట్టు అన్న రెండు ఒకటే. ఓకేనా? తెలంగాణ రాష్ట్ర వృక్షం అంటే ఏం చెప్తాం? జమ్మి చెట్టు లేదా షమీ వృక్షం అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? అంటే సింగరేణి క్యాలరీస్ అంటాం. సింగరేణి క్యాలరీస్ అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి దక్షిణ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మార్క్ టెస్ట్ 1లో. సో మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ అనేది ఏ పద్ధతి ఉపయోగిస్తాం దీంట్లో అంటే బయో రెమిడేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తాం. అంటే సూక్ష్మజీవులను ఉపయోగించి మనకి నీటిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని, అదేవిధంగా ఇతర పదార్థాలను తొలగించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. అంటే వరద నియంత్రణ, అదేవిధంగా పర్యాటక అభివృద్ధికి సంబంధించిందే మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుగా చెప్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్షాహీల పాలనలో హైదరాబాద్కు ఏ పేరు ఉండేది? అంటే భాగ్యనగరం అనే పేరు ఉండేది. సో ఎలా వచ్చింది ఆ పేరు అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఈ నగరానికి మొదట తన ప్రేయసి భాగమతి పేరు మీదుగా భాగ్యనగరం అనే పేరు పెట్టడం జరిగింది. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఈ నగరానికి మొదట తన ప్రేయసి పేరైనటువంటి భాగమతి పేరు మీదుగా భాగ్యనగరం అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇది హైదరాబాద్గా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో రామప్ప దేవాలయం ఏ నిర్మాణ శైలికి ఉదాహరణ? సో ఈ రామప్ప దేవాలయం పైనే మనకి ఈ పేరిణి శివతాండవానికి సంబంధించినటువంటి నాట్య భంగిమలు అనేవి ఉన్నాయి. సో ఆ నాట్య భంగిమల ద్వారానే నటరాజ రామకృష్ణ ఈ పేరిణి శివతాండవాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. సో ఈ రామప్ప దేవాలయం అనేది మనకి వరంగల్లో ఏ శైలిలో నిర్మించారు అంటున్నాడు. అంటే నక్షత్రాకార శైలి. ఓకేనా? కాకతీయ శైలికి సంబంధించినటువంటి నక్షత్రాకార నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించడం జరిగింది. సో దీనికి 2001లో యునెస్కో గుర్తింపు అనేది లభించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మిలియన్ మార్చ్ ఏ రోజున జరిగింది? తెలంగాణలో మిలియన్ మార్చ్ అనేది మనకి మార్చ్ 10, 2011 జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ పైన
జరిగింది. ఎందులో భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2026 మార్చిలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఎంత ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఉండాలి. కానీ నెల ఎంత ఆర్థిక సాయం అందిస్తున్నారు అంటున్నాడు. సో ఇది మనకి ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంకా. సో ఎంత అందించాలని నిర్ణయించారు అంటే 2500 రూపాయలు అందించాలని నిర్ణయించారు. సో ఇదే పథకంలో భాగంగా మనకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పిస్తున్నారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ప్రజా సమితి పార్టీని 1969లో స్థాపించింది ఎవరు? టీపీఎస్ పార్టీని స్థాపించింది ఎవరు అంటే అనంతుల మదన్ మోహన్. మొదట అనంతుల మదన్ మోహన్ దీన్ని స్థాపిస్తే సో దానికి అధ్యక్షుడిగా చేసింది ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. సో తెలంగాణ ప్రజా సమితి లేదా టీపీఎస్ పార్టీకి మొదటి అధ్యక్షుడు ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానదిపై ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ రెండు జిల్లాల మధ్య ఉంది అంటే నల్గొండ మరియు గుంటూరు జిల్లాల మధ్య ఉంది. సో తెలంగాణలోని నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్నాడు లేదా గుంటూరు జిల్లాల మధ్య ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ బొమ్మల తయారీలో ఏ రకమైన చెక్కను ఉపయోగిస్తారు అంటే పొనికి చెక్కను ఉపయోగిస్తారు. నిర్మల్ జిల్లాలో దొరికేటటువంటి పొనికి చెక్క ద్వారా నిర్మల్ బొమ్మలను తయారు చేస్తారు. వీటికి జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. సో మరి పొనికి చెక్కను ఎందుకు ఉపయోగించాలి అంటే ఈ పొనికి చెక్క అనేది చాలా తేలికగా ఉంటుంది, అదేవిధంగా బొమ్మలు చెక్కడానికి అనువుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగిస్తారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 నాటికి తెలంగాణలో అమలులో ఉన్నటువంటి గృహజ్యోతి పథకం ద్వారా ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నారు అంటే 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఇంటికి ఉచిత 200 యూనిట్ల విద్యుత్ అనేది ఇస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలలో భాగంగా మనకి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానంలో మొదటి తెలుగు పత్రిక అయినటువంటి హితబోధినిని ఎవరు స్థాపించారు అంటే బి శ్రీనివాస శర్మ స్థాపించారు. 1913లో వరంగల్ నుండి బి శ్రీనివాస శర్మ హైదరాబాద్ సంస్థానంలో మొదటి తెలుగు పత్రిక అయినటువంటి హితబోధినిని స్థాపించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుంది అంటే ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు సరిహద్దుల యొక్క మార్పు అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 3 కిందనే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మనకి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచారని కూడా అడుగుతాడు. అంటే ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వాటిలో తెలంగాణలో అతి పొడవైన జలపాతం ఏది అంటే కుంతాల జలపాతం. సో కుంతాల జలపాతం అనేది మనకి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నది పైన ఉంది. సో దీని యొక్క ఎత్తు ఎంత అంటే 147 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయి 29వ రాష్ట్రంగా ఎప్పుడు ఆవిర్భవించింది అంటే జూన్ 2, 2014న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మనకి తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది, అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీస్ ఫేజ్ 2లో తెలంగాణ నుండి ఎంపికైన నగరం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్. 2026 జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్మార్ట్ సిటీస్ ఫేజ్ 2లో తెలంగాణ నుండి ఎంపికైనటువంటి నగరం ఏంటి అంటే వరంగల్ నగరము. ఓకేనా. సో మౌలిక సదుపాయాలు ఐటీ అభివృద్ధిలో భాగంగా వరంగల్ను ఫేజ్ 2లో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పేరిణి శివతాండవం నృత్యాన్ని పునరుద్ధరించిన ప్రముఖ కళాకారుడు ఎవరు? ఇంతకుముందే చెప్పా, పేరిణి శివతాండవానికి సంబంధించి వరంగల్లోని రామప్ప దేవాలయం పైన మనకి భంగిమలు అనేవి ఉన్నాయి. సో ఆ భంగిమల్ని అర్థం చేసుకుంటూ మనకి నటరాజ రామకృష్ణ ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారో ఆయన మనకి ఆ భంగిమల్ని ఉపయోగిస్తూ ఈ యొక్క పేరిణి శివతాండవాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. సో ఇక్కడ మనకి డాన్స్ అనేది తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాల యొక్క భంగిమలను ఆధారంగా తీసుకొని వాటిని యొక్క క్రమంలో అమర్చి ఈ యొక్క పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఎవరు? నటరాజ రామకృష్ణ. ఈయనకే మనకి పద్మశ్రీ అవార్డు అనేది లభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని దక్షిణ అయోధ్యగా పిలువబడే ఆలయం ఏది అంటే భద్రాచలం,
సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయాన్ని మనకి తెలంగాణలో దక్షిణ అయోధ్యగా పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1952లో ముల్కీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అంటే వరంగల్లో ప్రారంభమైంది. ఇక్కడ సో స్థానికేతరులను ఉపాధ్యాయులుగా ఇక్కడ బదిలీ చేయడం ద్వారా 1952లో ఆ బదిలీకి వ్యతిరేకంగా వరంగల్లోని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇదే మనకి 1952 ముల్కీ ఉద్యమానికి దారితీసింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఏ ప్రాంతాన్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లిని మనం సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 119. తెలంగాణలో శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 119. అదే మనకి లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 17. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జనవరి నివేదికల ప్రకారం భారతదేశపు మొదటి ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే ముచ్చర్లలో, రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల ప్రాంతంలో 200 ఎకరాల్లో గ్లోబల్ ఏఐ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెరీ 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 ఇంపార్టెంట్. 2026 జనవరి నివేదికల ప్రకారం భారతదేశపు మొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే మనకి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో ఏర్పడిన తెలంగాణ అమరవీరుల స్తూపంని ఎవరు రూపొందించారు అంటే ఎక్కా యాదగిరిరావు రూపొందించారు. సో ఎక్కడ ఉంది ఇది? గన్ పార్క్ వద్ద ఉంది. గన్ పార్క్ వద్ద రూపొందించడం జరిగింది. దేనికి సంబంధించి 1969లో అమరులైనటువంటి అమరవీరుల గుర్తుగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఎక్కా యాదగిరిరావు రూపొందించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక విస్తీర్ణం ప్రకారం తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది విస్తీర్ణం ప్రకారం మొదటి స్థానంలో ఉంది. అదే విస్తీర్ణం ప్రకారం అతి చిన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది అంటే గోదావరి నదిపైన నిర్మించబడింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనేది లేదా ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది ఏ నదిపైన నిర్మించబడింది అంటే గోదావరి నదిపైన నిర్మించబడింది. సో ఎక్కడుంది ఇది అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద ఉంది. సో ఇది ఒక భారీ ప్రాజెక్టుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంను ప్రధానంగా ఎవరి సేకరణలతో ఏర్పాటు చేశారు అంటే 3వ సాలార్జంగ్ లేదా మీర్ యూసఫ్ అలీ ఖాన్ యొక్క సేకరణలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన ఒక్కటి సేకరించినటువంటి వస్తువులనే ఒక మ్యూజియంలో పెట్టి ప్రదర్శించడం జరుగుతుంది. సో సాలార్జంగ్ మ్యూజియాన్ని ఎవరి యొక్క సేకరణతో ఏర్పాటు చేశారంటే 3వ సాలార్జంగ్ లేదా మీర్ యూసఫ్ అలీ ఖాన్ యొక్క సేకరణలతో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం యువత నైపుణ్యాల కోసం సిల్క్ యూనివర్సిటీని ఏ పేరుతో ప్రారంభించింది అంటే రాజీవ్ గాంధీ నైపుణ్య విశ్వవిద్యాలయం పేరుతో ప్రారంభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది 7వ నిజాం కాలంలో 1917లో ఉర్దూ బోధనా మాధ్యమంగా, తెలుగు కాదు గుర్తుపెట్టుకోండి, ఉర్దూ బోధనా మాధ్యమంగా 1917లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఎవరి కాలంలో అంటాడు అంటే 7వ నిజాం కాలంలో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. సో ఎప్పుడు అంటాడు? 1917లో. ఏ భాష బోధనా మాధ్యమంగా అంటాడు అంటే ఉర్దూ భాష బోధనా మాధ్యమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరికి ఉపనది అయిన మంజీరా నది పైన ఉన్న ప్రసిద్ధ డ్యామ్ ఏది అంటే నిజాం సాగర్ డ్యామ్. నిజాం సాగర్ డ్యామ్. సో మంజీరా నదిపై కామారెడ్డి జిల్లాలో చారిత్రక నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి ఎంత పెట్టుబడి సాయం అందిస్తారు? అందరికీ తెలిసింది ఇది 15,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, దళిత బంధు పథకానికి పాత రూపం ఏమిటి అంటే సో దళిత బంధును పూర్వం ఏమని పిలిచేవారంటే పాత పేరుతో సీఎం దళిత సాధికారత అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్,
వరంగల్ కోటను నిర్మించిన వారు ఎవరు? వరంగల్ కోటను ఎవరు నిర్మించారంటే గణపతి దేవుడు. వరంగల్ శిలాకోట నిర్మాణాన్ని గణపతి దేవుడు ప్రారంభించగా మనకి రుద్రమదేవి పూర్తి చేసింది. సో వరంగల్ కోటను ఎవరు ప్రారంభించారు నిర్మాణాన్ని అంటే గణపతి దేవుడు ప్రారంభించాడు. ఎవరు పూర్తి చేశారు? రుద్రమదేవి పూర్తి చేసింది. దేన్ని? వరంగల్ కోటను. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? అదే మచ్చల జింకను తెలంగాణ రాష్ట్ర జంతువు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని ఏమంట? స్పాటెడ్ డీర్ అని కూడా అంటాం. స్పాటెడ్ డీర్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మేలో జరిగిన హైకోర్టు నియామకాల ప్రకారం జిల్లా కోర్టు జడ్జిలను ఎవరు నియమిస్తారు అంటే, సో ఇక్కడ చూడండి 2026 మేలో జరిగినటువంటి హైకోర్టు నియామకాల ప్రకారం జిల్లా కోర్టు జడ్జిలను ఎవరు నియమిస్తారు అంటే, సో ఎప్పుడైనా ఒక జిల్లా కోర్టుకు సంబంధించి జడ్జిలను ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తారు. సో గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు అంటే ఆర్టికల్ 233 ప్రకారం నియమిస్తారు. హైకోర్టు యొక్క సంప్రదింపు ద్వారా గవర్నర్ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలను నియమిస్తాడు. సో ఇవి మనకి మార్క్ టెస్ట్ 2లో ఉన్నటువంటి 45 క్వశ్చన్స్. సో ఎవరైనా ఇంకా 40 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన కోర్స్ తీసుకోకపోతే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సు మీకు. అందులో 1800+ క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. అదేవిధంగా ఏదైతే కొత్తగా మనం 15 గ్రాండ్ టెస్ట్లను పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నామో అవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే 500 మోస్ట్ ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా మీకు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.